అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం. గోదావరి కని 1 టౌన్ పిఎస్ ప్రారంభించిన హోంమంత్రి, దేశంలోనే తెలంగాణ నంబర్ 1 అని మొహమ్మద్ అలీ వెల్లడి. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలన్న కలెక్టర్, ప్రజా సమస్యలను పెండింగ్ లో ఉంచొద్దన్న సి నారాయణ రెడ్డి. నిజాంసాగర్ మండల కేంద్రంలో షర్మిల నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఫైర్. మహబూబాబాద్ లో జిల్లాలో గంజాయి స్మగ్లింగ్, మరిపెడలో పట్టుబడిన 100 కేజీల ఎండు గంజాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక 4 వారాలు గడుస్తున్నా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. మరో 2 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఇప్పటికే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బోర్డు నిర్ణయం పెండింగ్ లో ఉందని చెప్పింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్ దాఖలకు గడువు పొడిగించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఇటీవల నిర్మించిన 1 టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్, పోలీస్ గెస్ట్ హౌస్ ను హోంమంత్రి మొహమ్మద్ అలీ ప్రారంభించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో నంబర్ 1 గా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 64% సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తద్వారా నేరాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో 33% మహిళలకు అవకాశం కల్పించామని, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఎంతమంది పోలీసు వారికి ఇప్పుడంటే చాలా భయం అవుతుంది. పోలీసు తీసుకుపోయిన ఏం చేస్తారు. ఇప్పుడు 2 పోలీసు తర్వాత పోలీసులు ఇంటికి పోయిన తర్వాత చాలా అద్భుతంగా పెట్టించున్నారు. పోలీసులు అంటే చాలా మంచి ఇమేజ్ తీసుకొచ్చిన డీజీ గారు, మా కమిషనర్ గారు అందరికీ పేరు పెట్టుకుంటున్నారు. చాలా బాగా పోలీసులు అంటే మా స్టేట్ పోలీసులు అంటే చాలా బాగా ఉంది. చాలా మంచి అభివృద్ధి చేస్తారు. క్రైమ్ రేట్ చాలా తగ్గింది. ఎక్సిజన్ అయిపోయింది. ఆ టైం తెలంగాణ వచ్చే ముందు అందరికీ ఒకటి భయం ఉంది. లైన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, ఎక్సిజన్ ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది తెలంగాణ. ఇప్పుడు చాలా బాగా కంట్రోల్ చేసినారు. చాలా మంచి కంట్రోల్ చేసినారు. పోలీస్ స్టేషన్ ఎన్ని డిస్ట్రిక్ట్ లో అంటే కొత్త పోలీస్ స్టేషన్, వాటర్ పోలీస్ స్టేషన్ చాలా బాగా కట్టుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. మెట్పల్లి పట్టణానికి చెందిన బీజేపీ నేత మిట్టపల్లి కృష్ణమూర్తి కుమారుడు ఇటీవల మరణించగా ఎంపీ ధర్మపురి మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణమూర్తి కుటుంబానికి అండగా ఉంటామని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు ములుగు జిల్లా వెంకటాపురం అటవీ డివిజన్ పరిధిలోని వెంకటాపురం దూలాపురం అటవీ ప్రాంతాన్ని రాత్రి సమయాల్లో 70 ఎకరాలు పోడు నరికినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ములుగు జిల్లా డిఎఫ్ఓ కృష్ణగౌడ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పోడు సాగు చెట్లను నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. రామచంద్రాపురం సెక్షన్ పరిధిలోని వీరభద్రావరం అటవీ భూమికి చెందిన కంపార్ట్మెంట్ 113లోని 60 ఎకరాల అటవీని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక దూలాపురం రేంజ్ పరిధిలోని కొంగల బీట్లో 10 ఎకరాల పోడి నరికినట్లు గుర్తించామని జిల్లా అధికారి వెల్లడించారు. పోడు భూముల్లో ఆర్ఎఫ్ఆర్ సర్వే జరుగుతున్న సమయంలోనే మొక్కలను సర్వే కోసమే నరికివేసినట్లు గుర్తించారు. ఈ రోజు 40 మంది వచ్చి మాట్లాడుతుంది, ఆ రోజు 40 మంది వచ్చి అడ్డం తిరగొచ్చుగా. మీ దగ్గర ఆధారం ఉంటే నాటకాలు చేస్తారా? నాటకాలు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్లోని నూతన సంస్కృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు వస్తూ ఉంటారని తెలిపారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఆర్జీలను తీసుకుని ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, జెడ్పీ సీఈఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త గంగాధర్ ఇటీవల మృతి చెందడంతో జెడ్పీ చైర్పర్సన్ రజితా యాదవ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. ఇటీవల గంగాధర్ ముంబైలో మరణించడం జరిగిందని, సదరు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. దళిత బంధు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్పర్సన్ పేర్కొన్నారు. ముంబైలో రోడ్డు ప్రమాదంలో తను మరణించడం జరిగింది. మరి టిఆర్ఎస్ కు మంచి కార్యకర్త, మా అందరికీ కూడా చాలా ఆప్తులు. వారి విధంగా అకాల మృతి చెందడం అందరికీ బాధగా ఉంది. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మేము కార్యకర్తలం కానీ అందరం కూడా ఎల్లవేళలా అండగా ఉంటాం వారికి. మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొన్ననే వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణ ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా మేము ఒక 50 కిలోల బియ్యం, ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము. వారికి తప్పకుండా డబల్ బెడ్రూమ్ లో కానీ, దళిత బంధులో కానీ ప్రాధాన్యత ఇచ్చి ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మా షకీల్ అన్న గారు వారికి వాగ్దానం ఇచ్చారు. మేమందరం కూడా మండల నాయకులం కూడా ఎల్లవేళలా ఆ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు కానీ, భార్య పిల్లలకు కానీ ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారికి చెప్తాము. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తారని తెలిపి నిరుద్యోగులను కించపరచడాన్ని ఫైర్ అయ్యారు. ఇక వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని షర్మిల ఆరోపించారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు.
చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. ఆదిలాబాద్, హైదరాబాద్, తెలంగాణలో జిల్లా జిల్లాకో వైవిధ్యం. జిల్లా బులెటిన్లు, జిల్లా డైరీలు, స్థానిక వార్తలు అన్నీ మీ అమ్మా న్యూస్ లో. వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు, మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్. 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో పలువురు వీఆర్ఏలు విధుల్లో చేరారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిచ్పల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. విధుల్లో చేరడానికి ఎంఆర్ఓ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. పలువురు వీఆర్ఏలు విధుల్లో చేరారని తహసీల్దార్ పేర్కొన్నారు. సాధు ఏ ఉద్దేశంతో కాదు, ఏ ఒత్తిడి వల్ల కూడా కాదు. మునుగోడు ఎలక్షన్ వరకు మళ్ళీ సమ్మె ఇట్లనే కొనసాగుతుందని చెప్పేసి మాకు అటువంటి ఆలోచనలు వచ్చేసి మేము కూడుకు గతి లేక మన కేటీఆర్ సార్ గారు చెప్పినట్టు విధంగా ఆ రోజే సమ్మె విరమించండి. కానీ నాయకులు కొందరు తొందరపాటు చేసి ఈ నాయకత్వం సరిగా లేనందున మా డిస్ప్లే మండలంలో ఓ 20 మంది సభ్యులు మేము ఖచ్చితంగా జాయిన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మాకు ఎటువంటి ఆధారం లేదు కనుక ఇటువంటి ఆలోచనలు కూడా 90 రోజుల వరకు సమ్మె చేయడం సబబం కాదు. కేటీఆర్ చెప్పిన ప్రకారం మనం సమ్మె విరమించండి, కానీ చెప్పిన మాటల ప్రకారం మనం విరమించలేము. మనము 19 పోతున్నాం కాబట్టి రేపు ప్రభుత్వం మనం తీసి పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని నేను అనుకొని ఈ నిర్ణయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సార్ నేను విధులు నిర్వహిస్తాను నా సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. దాని గురించి నా వెనుక వాళ్ళందరూ కూడా ఈ రోజులో భాగంగా సమ్మె విరమించి మేము విధుల్లో చేరుతున్నాము. కనుకనే నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన రజియా సుల్తానాకు కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ లిస్టులో వృద్ధాప్య పెన్షన్ పేరు వచ్చింది. తీరా వెళ్లి పోస్టాఫీస్ కార్యాలయంలో పెన్షన్ అడక్క పేరు లేదని చెప్పారు. దీంతో బాధితురాలు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగింది. ఇదే విషయంపై ఎంపీడీఓ సంతోష్ కుమార్ను వివరణ కోరగా భర్త కొమరుద్దీన్ కు వికలాంగుల పెన్షన్ వస్తూ ఉండడంతో వృద్ధాప్య పెన్షన్ నిలిపివేయబడిందని తెలిపారు. నమస్తే. ఈ రోజు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి రావటం జరిగింది. ఎందుకంటే మన గతంలో ఉన్నటువంటి పెన్షన్లు హ్యాండిక్యాప్ కి 87%, హ్యాండిక్యాప్ కి సంబంధించినటువంటి పెన్షన్ ఆల్రెడీ హస్బెండ్ కి వస్తుంది. రెండవది ఏజ్ ఓల్డ్ పెన్షన్ అని మొన్న కార్డు అంటే ఎవరికైతే హ్యాండిక్యాప్ ఉందో ఆమె భార్యకు ఏజ్ ఓల్డ్ అని పెన్షన్ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం ఆన్లైన్ లో ఎలాంటి ఏం చూపిస్తలేదు. అదేవిధంగా మన ఎంపీడీఓ గారితో ఈ రోజు సంతోష్ గారితో కలవడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే ఈయనకు పెన్షన్ వస్తుంది కాబట్టి హ్యాండిక్యాప్ ఈమె భార్యకు కట్ అయిపోయిందని చెప్తున్నారు. నేను అన్నది ఏంటంటే ఫస్ట్ ఇస్తారు ఎందుకు, తర్వాత కట్ చేస్తారు ఎందుకు? 4 కార్లు ఉన్న వాళ్ళకు పెన్షన్ వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే పైనుంచి కట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇల్లీగల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్ చేయాలా, లీగల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్ చేయొద్దు.
మరి దీనిపై వెంటనే పై అధికారులు విచారణ చేసి వెంటనే ఇలాంటి వ్యక్తులకు ఆదుకోవాలని మనం తెలంగాణ ప్రభుత్వంతో కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో ఆహార భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పిట్ల మండల కేంద్రంలో ర్యాలీ చేశారు. ఈ నెల 16న జరిగే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆహారం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ ప్రోగ్రాంలో పిట్ల మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు, మండల విద్యాశాఖ అధికారి దేవీసింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో సెలవులు ముగిసినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు హాజరు కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మండల కేంద్రంలో గల ఉర్దూ పాఠశాలలో 3 ఎస్జిటి టీచర్లు, 2 డిప్యుటేషన్ మీద వచ్చిన టీచర్లు ఉండాల్సిందే. ఎవరూ కూడా విధులకు హాజరు కాలేదు. అలా కాకుండా ఉర్దూ మీడియం పాఠశాలలో 2 టీచర్లు ఉండడం శోచనీయం. ఉర్దూ మీడియం పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. బాధ్యతగా 5 టీచర్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా 2 నిర్వర్తిస్తున్నారు. హాజరు పట్టికను చూపించకపోవడం వల్ల వారు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నది అర్థమవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని పలు విద్యార్థి సంఘ నేతలు కోరుతున్నారు. ప్రజలు అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసులు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని హనుమాన్ కాలనీలో అపరిచితమైన వ్యక్తి అడ్రస్ చెప్పండి అని అడిగి మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించారని తెలిపారు. ఇలాంటి ఘటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. అపాచీ బండి మీద వచ్చినటువంటి మోటార్ సైకిల్ మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి బాన్స్వాడలోని హనుమాన్ గల్లీలో చైన్ స్నాచింగ్ చేసిండు. అట్టి ఆ కంప్లైంట్ కొత్త అరుంధతి అని ఆమె తన ఇంటి దగ్గర చెట్టుకు పూలు పోస్తున్న క్రమంలో అడ్రస్ కనుక్కోవడంలో భాగంగా నేరస్తుడు తన బండిని పార్క్ చేసి అడ్రస్ కనుక్కున్నట్టు నటించి ఆమె అడ్రస్ చెప్తున్న క్రమంలోనే ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని దొంగిలించి పరారైపోతుండగా ఆమె దొంగ అనేది వచ్చినప్పుడు ఆ గల్లీలో హనుమాన్ గల్లీలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వాళ్ళు వెంబడించుకొని పట్టుకోవడం జరిగింది. తర్వాత 100 నంబర్ డైల్ చేసి మాకు బాన్స్వాడ పోలీసులకు తెలపడం జరిగింది. దాని ద్వారా మేము నిజామాబాద్ జిల్లాలో బైక్ చోరీలు పెరిగిపోతున్నాయి. సోమవారం ఓ బైక్ దొంగల ముఠాను పట్టుకుని 42 బైక్లను స్వాధీనం చేసుకోగా తాజాగా ఇవాళ మరో బైక్ దొంగను పట్టుకుని మరో 7 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. రాజేందర్ అనే వ్యక్తి నిజామాబాద్ లో తన అత్తగారింటి దగ్గర కొట్టేసిన బైక్లను పెట్టి అక్కడే నుంచి మహారాష్ట్ర, నాందేడ్ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ 5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఈరోజు సుమారు 5 లక్షల వర్త్ 7 2-వీలర్స్ను సిసిఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే టౌన్ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీంలో అండ్ ఏసీపీ నిజామాబాద్ టౌన్ క్లోజ్ సూపర్విజన్లో ఈరోజు 7 వివిధ 2-వీలర్స్ను సీజ్ చేయడం జరిగింది. నేరస్తుల దగ్గర నుండి హోండా షైన్ 3, ప్యాషన్ ప్రో 2, యాక్టివా 1, స్ప్లెండర్ ప్రో 1 ఇవన్నీ టౌన్ లిమిట్స్లో దొంగతనం చేసినాయి. ఇతను పాత నేరస్తుడు ఆకుల రాజేందర్ ఎలియాస్ రాజు అని హైదరాబాద్ సిటీలో కూడా ఇతని పైన పీడీ యాక్ట్ ఉన్నది.
పీడియాట్రిక్ నుండి బయట వచ్చినంత మళ్ళీ ఇతను ఈ యొక్క 2 వీలర్స్ దొంగతనం చేయడం అలవాటు ఇతనికి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు తమకు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునుగోడు బైపోల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. మతప పార్టీ బీజేపీని ప్రజలు నమ్మబోరని కూసుకుంట్ల పేర్కొన్నారు. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ పనుల కోసమే పార్టీ మారాడంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉధృతంగా నడుస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే వీరికి సిపిఎం మద్దతు కూడా లభించడంతో మరింత ఉత్సాహంగా అడుగులేస్తున్నారు. సార్ చెప్పండి, మీకు ఈ యొక్క ఉభయ కమ్యూనిస్టుల పొత్తు ఎంత మేరకు వరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? మీ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఉభయ కమ్యూనిస్టుల కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుందామని వారి కార్యవర్గానికి అంతా కూడా వారి కామ్రేడ్స్ అందరూ కూడా దిశానిర్దేశం ఇక్కడ చేస్తూ ఉన్నారు. అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగానే ఇలా ఈ కార్యక్రమం ఏదైతుందో మొత్తం మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఇలా మతోన్మాద శక్తులు ఏవైతే బీజేపీ పార్టీ ఉందో ఆ బీజేపీ పార్టీని ఈ గడ్డ మీద అడుగుపెట్టనియొద్దు. అది గడ్డ మీద అడుగుపెట్టనిస్తే దేశానికే ప్రమాదం, ఈ ప్రాంతానికే ప్రమాదం అని ముందుగానే ఆలోచించి వారికి వ్యతిరేకంగా వారిని ఓడించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. తప్పనిసరిగా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అడుగు మొదలైంది. ఈ అడుగు దేశం మొత్తం మీద, దేశంలో మొత్తం ఇదే తొలి అడుగుగా భావించాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఒక ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. నా యొక్క రాజీనామా తర్వాతనే గట్టుపల్లి మండలాన్ని ప్రకటించారు, గిరిజన బంధు ప్రకటించారు, ఎలక్షన్లు రాగానే కేసీఆర్కు ప్రజల మీద ప్రేమ కలుగుతున్న ఒక కామెంట్ చేస్తుంది. దాని మీద మీ స్పందన? ఈయన వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో వీళ్ళకి 3వ స్థానం. అది చూసి ఈయనకు మెదడు జిట్లింది, పిచ్చి అయిపోయింది, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. దాంతో ఈ విధంగా మాట్లాడుతాడు. ఆయన రాజీనామాతో ఏమొచ్చిందండి? ఉప ఎన్నికలు వచ్చినాయి. అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరిగినట్ట? ప్రజలంతా అసహించుకుంటున్నారు నిన్ను. నీ స్వార్థం కొరకు రాజీనామా చేసినావు. ఇలా వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినావు బీజేపీకి. ఇలా అభివృద్ధి అని ఏదో మాటలు చెప్తా ఉన్నావు, మసలు కన్నీళ్ళు గాడుస్తూ ఉన్నావు. అసలు నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినావు? ఎంపీగా ఉన్నప్పుడు. ఇవాళ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇది ప్రతిపక్షంలో ఉన్నావు, నిధులు రాలేదన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీలో చేరినావండి? మళ్ళీ ప్రతిపక్ష పార్టీలే కదా. 6 ఉన్న ఎమ్మెల్యేల నుండి విడిపోయి వచ్చి 3 ఉన్న దాంట్లో చేరినావు. ఇవాళ 6 ఉన్న దాంట్లో ఏం చేయలేకపోయినావు. ఇక 3 ఉన్న దాంట్లో ఏం చేస్తావు? ముడుచుకొని పడటం తప్ప. ఇలా నువ్వు ఏది కాదు నీతోటి. ఇలా నీకు డబ్బుల మదంతో ఏదో గెలుస్తానని అనుకుంటా ఉన్నావు. ఏదేమైనా ప్రజలు గెలవబోతూ ఉన్నారు. ప్రజలే గెలుస్తారు ఎప్పుడు, నాయకుడు కాదు. ఆయన ఏమనుకుంటే నేను నాయకుడిని, నేను గెలుస్తాను అనుకుంటున్నారు. కానీ అది విరుద్ధం. ప్రజలు గెలుస్తారు. ప్రజలంతా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అది ప్రజలు అనుకుంటారు, కామ్రేడ్లు అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అదే భావనతో ఉన్నారు. ఇది వాస్తవం. మీ ధర్మం కోసం చేస్తున్న యుద్ధంలో మీ ధర్మమే గెలుస్తుందని టీఆర్ఎస్ పార్టీ కావాలనే దాదాపు 86 మంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్ ఇంతమందిని అవసరమా? వాళ్ళు విజయం సాధించిన పక్షంలో ఇంతమందిని ప్రయోగించడం అవసరం? ధర్మం అనే పదానికి అర్థం తెలుసు ఆయనకు? అరే మొన్ననే కదనే ఆయన అమిత్ షా వచ్చింది, నీ సభ పెట్టింది నీ దగ్గర. మోడీ వచ్చి సభ పెట్టింది ఎయిర్పోర్ట్లో. ఎంతమంది కేంద్ర మంత్రులు వస్తున్నారండి? ఎంతమంది నాయకులు వస్తున్నారు మీ పార్టీ తరఫున? ఇంతమంది వస్తేనేమో ఏం లేదు, మా కుటుంబ సభ్యులు వస్తేనేమో ఎంతోమంది వచ్చి చేస్తారు. మరి కుటుంబ సభ్యుడికి సహకరించకపోతే వాళ్ళకి సహకరిస్తారు. ఇది వాస్తవమే. మరి ఆయన చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఆయన పార్టీ నాయకులు వస్తలేరా? ఇది అర్థం చేసుకోవాలి. పిచ్చిగా మాట్లాడొద్దు. అర్థమైపోయింది ఆయనకు, ఓటమి ఖాయం అనేది అర్థమైపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనా ఈ ప్రాంత ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. 2014లో ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రజలందరికీ తెలుసు. మళ్ళొకసారి అవకాశం ఇవ్వమని, మళ్ళొకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు మీ సేవకునిగా పనిచేస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒకటే
ఉన్నారు. ఇది యొక్క ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉభయ కమిషన్ల మద్దతు తనకు పూర్తిగా ఉందని, వారి సహకారంతో టీఆర్ఎస్ అభ్యర్థిని తప్పనిసరిగా గెలుస్తానని, బీజేపీ నాయకులకు డిపాజిట్ కూడా దక్కదని, ఈ యొక్క విజయంలో వామపక్షాల యొక్క మాకు సపోర్టు పూర్తిగా లభిస్తుందని పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. చెండూరు నుంచి అమ్మా న్యూస్. అక్రమంగా లారీలో తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన 100 కేజీల ఎండు గంజాయిని మరిపెడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిపెడలోని కాకతీయ కళాతరణం వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా గంజాయి తరలిస్తున్న లారీని గుర్తించామన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నిందితుల లారీని రోడ్డుపై నిలిపి పరారయ్యారని ఎస్పీ వెల్లడించారు. ఇక గంజాయితో కూడిన లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. లారీ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు 2 పోలీస్ బృందాలుగా గాలిస్తున్నామని పేర్కొన్నారు. టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఆల్రెడీ దీని గురించి తెలియండి మనం ఎక్కడి నుంచో వర్కౌట్ చేసుకుంటూ వచ్చినారు. సిఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు మన వెహికల్లో ఈ రూట్ నుంచి మనకి వస్తుందని చెప్పి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయంత్రం మనం వెహికల్ చెకింగ్ చేసుకోవడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ చేసిన క్రమంలో పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వారి కొంచెం దూరం నుంచే వాళ్ళు పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనం ఇమీడియట్ గా మరి సస్పిషియస్ గా ఉంది కాబట్టి మనం చెక్ చేస్తే స్టార్టింగ్ మాత్రం మనకి ఏమి హానిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆ కింద బేస్మెంట్ కి దాని పైన ఉన్న లోడ్ పెట్టే బేస్ కి కూడా వరకు మనకి గ్యాప్ కనిపిస్తుంటే వెయిట్ అనేది మనకి లెక్క సరిపోదు. సో ఏదైనా కనిపించినప్పుడు తీసి చెక్ చేస్తే వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామ శివార్లో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొడంగల్ నుండి కర్ణాటకకు అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ రైస్ 50 క్వింటాల వరకు ఉండొచ్చని ఎస్ఐ రమేష్ కుమార్ పోలీసులకు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.